If we are asking something, you are saying that this is a stupid question. That is for composition dealer for registration permit. Okay, you are saying right? Pay double tax. You are a casual tax. No sir, tell me why we have to pay double tax to you guys. On sale. No sir, what I am asking. No, why we should pay double tax to GST? They are paying the tax. Not consuming it. No sir, we are not. No, that's what. No, that's not. Don't know the tax credentials. That's at all, not a first of all. correct. Yeah, okay, Tax I don't know. basics you don't know. I don't know. Consumer will never pay the tax. But you are Fine, not sir. consumer. You are seller again. Yes, I am a You are a seller. seller again. That's I why am you seller, need to but pay. we are taking from the wholesaler, right? You are selling or not? Yes, we are selling. That's what. We are, they have already paid the tax. But we have not paid the tax. You are not. We are paying You are the- evading tax. No, we are You are paying. evading. We are paying. No, you are evading. We are not You are avoiding. intentionally you are evading. That's We very are not clearly seen from intentionally your not argument. avoiding, sir. You are saying you are a chartered accountant, moreover. Yes, And of being a course. chartered accountant, you are Of speaking very course. beautiful things. I As am a not chartered posing a accountant, stupid question as to a you. chartered I am just accountant, you should asking not you. ask that. 25 As a lakhs chartered are no. accountant, you should not. That is a composition dealer. That is composition Okay, dealer. we are paying the GST and Composition dealer. ఆయన stupid కాదు, ఆయన అనలేదు. Under section 27, you read it. You read it. You are saying chartered accountant. 27 చెప్తున్నారు కదా. మీరు చెప్తున్నారు You are కదా. right. Sir. నాన్ కోఆపరేటివ్ అని రాసుకో యాక్షన్ తీసుకున్నాం కానీ ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ అంటే సరే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మంచి మంచి ఆఫీసర్లను పెట్టుకోండి మరి ఇంత ఘోరం 6 గంటల తర్వాత వచ్చి డ్యూటీ చేస్తున్నారు మైట్ బి సీజన్ కాబట్టి వాళ్ళు చేస్తుండొచ్చు ఒప్పుకుంటాం చిన్న చిన్న వాటికి నా వెనకాల సీఎం ఉన్నాడు పిఎం ఉన్నాడు అంటే అదేం పద్ధతి సార్ ఒకసారి చూసుకోండి చాలా మంది గొర్రెకు మేకలకు లేవంట అంటే వాళ్ళ ఇంటికి అదే కాదు రంజాన్ బక్రీద్ కి ఆటో వస్తుంది ఇంటికి అందరికంటే ఎక్కువ ఇక్కడ ఏం దందా అవుతుంది ఎంత వస్తుంది అన్ని మీకు తెలుసు మీ డ్యూటీ కోసం మీరు చేస్తుండేమో కానీ తప్పు సార్ మీరు పైకి మేము మీ డ్యూటీకి సలాం కొడతాం చేసేది ఏదో నీట్ పర్ఫెక్ట్ చేసుకోండి క్లారిటీ ఇవ్వండి తెచ్చుకునే ముందు స్టాక్స్ తెచ్చుకునే ముందు ఒక 6 months బిఫోర్ 5 months బిఫోర్ షాప్ వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టండి బాబు మీవన్నీ కడితేనే తెచ్చుకోండి లేకపోతే లేదంటే ఎవరు తెస్తారు సార్ అప్పుడు వెళ్ళిపోతారు డైరెక్ట్ రీటైలర్ షాప్ లో చేసుకుంటారు అటే పోతాం మేము కూడా దందా బంద్ 5 నెలల కింద వీళ్ళు నోటీసులు పంపిస్తే నెలలే మీరే బొమ్మలు చూస్తారు ఈ పని మీరు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు రమ్మని చెప్పిందా ఇంతమంది నిరుద్యోగులు ఒక షాప్ తప్పేంటి సార్ దయచేసి ఇప్పటిదాకా ఎంట్రీ చేయండి నువ్వు చెప్తే తెలుస్తుంది ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన తర్వాత డబుల్ ట్యాక్స్ వస్తే ఏం చేస్తాం చెప్పండి మీరు మీరు అట్లా అంటే అన్ని కిరాణా షాప్ లో పోయి మేము ఇప్పుడు 2 days పెడతాము చేయండి అక్కడ ఎవ్వరు బిజినెస్ లక్షలు చేయట్లేదు ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర ఫోర్స్ చేస్తున్నారు మీరు వచ్చినారు కానీ జనరల్ తీసుకోండి ఏం చెప్తలేదు క్లారిటీ
ఫోటో మా దగ్గర ఉన్న జిఎస్టీలో ఆయన ఆన్లైన్లో ఐడి మీద సిస్టంలోకి వెళ్ళి కట్టాలి. రసీదు జింపి ట్రాఫిక్ చలనాలకు కట్టించేది ఏమి యాజ్ పర్ సేల్ నాట్ స్టాక్. సేల్ మీద స్టాక్ వర్క్ ఉన్నది మరి 1,00,000 రూపాయలు పెడితే ఆయనకి 30,000 రూపాయలు ఇవే ఇచ్చేసి అసలేమి ఇస్తాడు అవేమి ఇస్తాడు. ఈ వెళ్ళి 35% ఇన్నే అయిపోతుంది.